నిత్యావసర ధరలు కొండెక్కాయి. వాటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సడన్ గా గ్రోసరీస్ ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే శ్రావణ మాసం, వరుసగా పండుగల సీజన్ వచ్చేస్తోంది. పిండి వంటలు చేయాలి, కానీ ఏమీ కొనేలా లేదు, తినేలా లేదు. ఉల్లి ఘాటెక్కింది. కిలో 55 నుంచి 60 రూపాయలకు చేరింది. ఇక పంచదార రేట్ అయితే చెప్పనక్కర్లేదు, 70 రూపాయలు దాటేసింది. బియ్యం రేట్లు ఇప్పటికే పెరిగాయి. ఇక వంట నూనెల ధరల సంగతి చెప్పనక్కర్లేదు. 140 నుంచి ఏకంగా డబుల్ సెంచరీని క్రాస్ చేసే దిశగా వెళ్తున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ 20% నుంచి 30% వరకు పెరిగింది. రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారంతో వినియోగదారులో ఇప్పటికే ఆందోళన అధికమవుతోంది. ఎవరిని కదిలించినా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఎల్ నీనో ప్రభావమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. అన్నింటికీ అదే పేరు చెప్పి రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇక గత ఏడాది ఖరీఫ్, రబీ పంటల ధాన్యం అమ్మకాలు ఈ ఏడాది మే, జూన్ నెలలో పూర్తయ్యాయి. అధిక శాతం ధాన్యం నిల్వ వ్యాపారుల వద్దకు చేరింది. అదే సమయంలో ఎల్ నీనో ప్రభావం మొదలైంది. బియ్యం ధరలకు రెక్కలొచ్చేశాయి. అప్పటి వరకు కిలో 55 వరకు ఉంటే ఒక్కసారిగా 65 నుంచి 69 చేశారు. కిలోకి 15 రూపాయలు పెంచేశారు. బ్రాండెడ్ సంస్థలైతే 26 కిలోల బస్తా ధరల్ని 1300 నుంచి 1800 రూపాయలు చేశాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో సూపర్ ఫైన్ కిలో 73 రూపాయల వరకు పలుకుతూ ఉన్నాయి. ఇక ఇటీవల ధాన్యం ధరలు కొంత తగ్గిన బియ్యం రేటు మాత్రం తగ్గించలేదు. ఇక బియ్యం రూపంలోనే ఒక్కో కుటుంబంపై నెలకు సగటున 500 రూపాయల వరకు భారం పడుతోంది. పేదలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం రైతు బజార్లు, మిల్లుల వద్ద తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభించింది. పంచదార ధరలు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. కిలో 50 లోపు ఉన్న రేటు ప్రస్తుతం 71 వరకు చేరింది. బ్రాండెడ్ సంస్థలు కిలో 80 నుంచి 90 వరకు స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నాయి. కిలో బెల్లం రేటు కూడా 90 నుంచి 100 రూపాయల మధ్యకు చేరుకుంది. ఇక బెల్లం పొడి, పలుకుల రేట్లు కూడా పెరిగాయి. మార్కెట్లో కిలో ఉల్లి 55 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన ఉల్లి కావాలంటే కిలో 60 రూపాయలు పెట్టాల్సిందే. ఏప్రిల్లో 20 రూపాయలు, జూలైలో 37 రూపాయలుంటే ఆగస్టు చివరికి ఏకంగా 55 రూపాయలకు చేరుకుంది. సాధారణంగా ఈ సమయంలో కర్నూలు ఉల్లి వచ్చేది. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణంలో 1/3 వంతే సాగైంది. వర్షాలు లేకపోవడంతో గడ్డ ఊరలేదు. ఉత్పత్తి భారీగా పడిపోయింది. సాధారణంగా ఈ సమయంలో తాడేపల్లిగూడెం మార్కెట్కు సుమారు 100 లారీల వరకు సరుకొచ్చేది. ప్రస్తుతం 4-5 లారీలే వస్తున్నాయని అటు వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లో కూడా ఉల్లి ధరలు కనిష్టంగా 2351, గరిష్టంగా 4159 వరకు లభిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ఉల్లి ధరలు కూడా పెరిగాయి. ఇక వేరుశనగ ధర కిలో 185 పైన నడుస్తోంది. నాణ్యత బాగుంటే బ్రాండెడ్ రకాలు కిలో 200 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో వేరుశనగ సాగు భారీగా తగ్గింది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 3.45 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. సాధారణ విస్తీర్ణంలో 35% మాత్రమే సాగైంది. వేరుశనగ నూనె ధర కూడా కిలో 185 నుంచి 190 రూపాయల మధ్య పలుకుతోంది. ప్రొద్దుతిరుగుడు నూనె కిలో 180 నుంచి 185 రూపాయల వరకు అయింది. ఇక పామాయిల్ కూడా కిలో 160 వరకు చేరింది. గతంతో పోలిస్తే కిలోకు 10 రూపాయల వరకు పెరిగాయి. కందిపప్పు ధర కిలో 164 వరకు చేరింది. ఇటీవలి కాలంలో కిలోపై 10 రూపాయల వరకు పెరిగింది. ఇక వెల్లుల్లి ధర కూడా కిలో 300 నుంచి 350 రూపాయల వరకు ఉంది. నాణ్యమైనవి కావాలంటే ఇంకా ఎక్కువ. 2 నెలల కిందట పచ్చళ్ల సమయంలో పెరిగిన ధరలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.